ఎందుకనంటే నా తర్వాత నా పిల్లలు రాజ్యాన్ని పరిపాలన చేయాలి. కాబట్టి నా పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాలి, దానికి ఏదన్నా సలహా ఉంటే మీరు చెప్తారా గురువు గారు అని చెప్పి తనకు విద్య నేర్పించిన ఆ గురువు గారిని పిలిచి రాజుగారు అడిగారు. అప్పుడు గురువుగారు అన్నారు, నాకు ఒక 6 నెలలు సమయాన్ని ఇవ్వండి, అప్పుడు నేను దీనికి కావలసిన జవాబు నేను చెప్తాను. అప్పుడు నీ పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారో మీరు తెలుసుకుంటారు అని చెప్పి ఒక 6 నెలలు సమయాన్ని అడిగాడంట. 6 నెలలు పోయిన తర్వాత గురువుగారు ఉండే ఊరు బయట ఉండే స్థలానికి రాజుగారిని పిలిచాడంట. రాణిగారిని రాజుగారిని ఇద్దరిని పిలిచాడంట. అప్పుడు రాజుగారు రాణిగారు ఇద్దరు కూడా ఏ ప్రాంతంలో అయితే విద్య నేర్పిస్తున్నారో అక్కడికి రాణిగారు రాజుగారు ఇద్దరు కలిసి వెళ్ళారంట. వెళితే ఆ ఇంటి కుడిపక్క చక్కగా పూల తోటతో అలంకరించబడి ఉందంట. రకరకాల పూల మొక్కలతో ఆ గురువుగారు ఉంటున్న ఇంటి పక్క అంటే కుడిపక్క చాలా చక్కగా అలంకరించబడి ఉందంట. రకరకాల పూల మొక్కలు, ప్రపంచంలో దొరికే అన్ని పూల మొక్కలు ఆ పక్కన ఉన్నాయంట. ఆ ఇంటికి ఎడం పక్క అన్ని పిచ్చి మొక్కలు పెరిగినాయంట. అన్ని పిచ్చి మొక్కలు పెరిగినాయంట. చూడ్డానికి చాలా అసహ్యంగా, అవి ఇష్టం ఉన్నట్టుగా అటు ఇటు వంగిపోయినట్టుగా, ఒక తీరు ఒక దెబ్బ లేకుండా కుడిపక్క పిచ్చి చెట్లు అన్నీ మొలిచాయంట. కుడిపక్క మాత్రం చక్కటి పూల తోట కనిపిస్తుంది. రాజుగారు ఆ గురువుగారిని చూసి అంటున్నాడు, అయ్యా ఇటుపక్కేమో చక్కటి పూల తోట వేశారు, ఈ భూమి ఎందుకు ఇలా విడిచిపెట్టారు అని గురువుగారిని అడిగాడంట. గురువుగారిని అడిగితే అప్పుడు ఆ గురువుగారి సమాధానం చెప్పాడంట. ఏమని అంటే, అయ్యా ఇటుపక్క పూలతోట వేసి ప్రతిరోజు మేము అక్కడ గడ్డి పెరగకుండా, కలుపు మొక్కలు పెరగకుండా, అవి చెట్లన్నీ పువ్వులు కాయాలని, ఫలాలు ఫలించాలని మేము రోజు ఎరువేస్తూ రోజు దానికి నీరు పెడుతూ ఆ పూల మొక్కల్ని చాలా భద్రంగా మేము కాపాడుకుంటూ వస్తున్నాం. మా ఈ పాఠశాలలో ఉన్న పిల్లలు రోజు అదే పని చేస్తున్నారు. అయితే ఇటుపక్క ఎడం పక్క మాత్రం మేమేమీ పట్టించుకోలేదు, మేమేమీ నీరేయలేదు, వాటంతట అవే పిచ్చి చెట్లు ఏమైనాయి అంటే ఎదిగిపోయినాయి అని అన్నాడంట. నేను నా పిల్లల కోసం వస్తే ఈ తోట గురించి ప్రశ్న అడిగాడు, చెప్పాడు. అన్నాక ఏంటి ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటి అని రాజుగారు గురువుగారిని అడిగితే అప్పుడు వెంటనే గురువుగారు అన్నారంట, ఈ మొక్కలు ఇలా ఎదగడానికి మేము ఎంతో శ్రద్ధ తీసుకున్నాం. ఈ మొక్కలు ఇలా ఎదిగిని కానీ మేము వాటి గురించి ఏమీ శ్రద్ధ తీసుకోలేదు అని చెప్పాడంట. చెప్తూ ఒక మాట అన్నాడు, పిల్లల్ని మనము పెంచాలి. పిల్లల్ని మనం ఏం చేయాలి? అందరూ చెప్పాలి. పిల్లల్ని మనం ఏం చేయాలి? పెంచాలి. పిల్లల్ని మనం ఎదిగేలాగా చేయకూడదు. మీకు అర్థమైందో లేదో? ఏమండి, పెంట మీద మొక్కలు వాటంతట అవే ఎదుగుతూ ఉంటాయి. మనం కుండీలో వేసుకున్న మొక్కల్ని చాలా జాగ్రత్తగా పెంచుతాం. పెంచడానికి ఎదగడానికి చాలా వ్యత్యాసం ఉంది. నేను అన్న మాట అర్థమైందా? పెంచడానికి ఎదగడానికి వ్యత్యాసం ఉంది. కొంతమంది పిల్లలు ఎంత వయసు వచ్చినా ఒక బుద్ధి జ్ఞానం లేకుండా ఏం చేస్తూ ఉంటారంటే జీవిస్తూ ఉంటారు. చిన్న చిన్న వాటికి ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? చిన్న చిన్న వాటికే తల్లిదండ్రుల మీద కోపం పెంచుకునేవారిగా, తల్లిదండ్రులు మా ఇష్టాలు కాదంటున్న వారిగా పిల్లలు జీవితాల్లో అలాంటి భావాలు కలగజేస్తుంది ఎవరో తెలుసా? తల్లిదండ్రులమైన మనమే.
వాళ్ళకి అడిగినవన్నీ ఇచ్చేస్తూ ఒక గారాబంగా మనం ఏం చేస్తున్నామంటే పిల్లల్ని ఎదగనిస్తున్నాం. అందుకే కొన్ని రోజులకి మన పిల్లలు మన మాట వినట్లేదు. ఈ మధ్యకాలంలో ఒక నెల రోజుల కింద అనుకుంటా పేపర్లో ఒక వార్త వచ్చింది. 9 సంవత్సరాల పిల్లోడు పురుగుల మంది తాగి చనిపోయాడంట. ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు. మన తెలంగాణలోనే పురుగుల మందు తాగి చనిపోయాడంట. ఎందుకు చనిపోయాడు అని చెప్పి ఆ ఊర్లో వాళ్ళందరూ వస్తే వీడు ఆ రోజంతా ఏడ్చి సాయంత్రం పురుగుల మంది తాగి చనిపోయాడంట. ఎందుకు ఏడ్చాడనంటే వీడు పొద్దున్న కటింగ్ చేయించుకున్నాడంట. కుర్రోడు బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకున్నాడంట. నా దగ్గర ఆ వార్తను నేను దాచుకున్నాను అన్నమాట. కావాలితే ప్రార్థన అయిపోయాక, అబద్ధం కాదు ఇది నిజం, 9 సంవత్సరాల పిల్లోడికి కటింగ్ బాగా చేపించలేదని ఆడు పురుగుల మందు తాగి చనిపోయాడు. నేను కూడా చిన్నప్పుడు కటింగ్ సరిగా చేయకపోతే ఏడ్చేవాడిని. కానీ మళ్ళీ తల పెరుగుతుంది కదా అన్న ఆలోచన. కానీ ఈ రోజుల్లో పిల్లలకి తల్లిదండ్రులు కటింగ్ షాప్ తీసుకెళ్తే మనం చెప్పవసరం లేదు. ఈ మధ్యకాలంలో పిల్లలు కొత్త హెయిర్ స్టైల్, మగపిల్లలు, ఆడపిల్లల గురించి నేను చెప్పట్లే, ఆడపిల్లలకి రకరకాల హెయిర్ స్టైళ్ళు ఉన్నాయనుకోండి. ఏమండి, ఏ టైలు? పోనీటైలైనా గుర్రం తోకలాగా ఉంటుంది. అమ్మ దయచేసి ఎవరన్నా ఉంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, మీరు గమనించండి. గుర్రం తోకలాగా ఉంటుంది. టేల్ అంట. ఏంటి? సరే, అది విడిచిపెడదాం. మగపిల్లలు కూడా ఈ పక్క తీసేస్తున్నారు, మధ్యలో మాత్రం 9 సంవత్సరాలకి ఏం తెలుసు? మీరు అంటే ఎంత గారాబంగా పిల్లల్ని ఎదగనిస్తున్నారో తెలుసా? నేను మీ అందరికీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు ఎదగడం కాదు, మనం వారిని జాగ్రత్తగా పెంచుకోవాలి. నేను ఒక మాట చెప్తా, మన దగ్గర విలువైంది ఏదన్నా ఉంది అని అంటే మనం దాన్ని చాలా భద్రంగా దాచుకుంటాం. అవునా కాదా? ఇప్పుడు ఈ ఫంక్షన్కి మీరు ఏదన్నా ఒక మంచి చీర కట్టుకొచ్చారు అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇది కాకపోతే పెళ్ళికి వెళ్ళారనుకోండి, పట్టు చీర కట్టుకుని వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇంటికి వచ్చిన వెంటనే అది తీసేసి ఇంటికాడ ఉండే చీర అంటే డైలీ వేర్ శారీ ఏదో కట్టుకుని అప్పుడు సామాన్లు తోముతారు తప్ప, మీరు పని ఆగిపోయిందని చెప్పి ఏమండి ఆ పట్టు చీరతోనే మీరు సామాన్లు మాత్రం ఎందుకు? దానికి విలువ ఉంది. అది ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకునేది కాదు. అంటే చీరకి, వస్తువులకి, బంగారానికి ఏమండి అంత విలువిస్తున్నామే. వీటన్నిటికంటే నా దృష్టిలో ఎవరు విలువైన వాళ్ళో తెలుసా? దేవుడు మనకిచ్చిన పిల్లలు చాలా విలువైన వారు. వారిని మనము జాగ్రత్తగా ఏం చేయాలో తెలుసా? పెంచాలి. లేదండి, పెంచడం అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చడం కాదు. పిల్లల్ని భయభక్తులతో పెంచడం మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. అందుకే మీకు కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు క్లుప్తంగా నేను పంచుకొని ముగిస్తాను. ఒక 25 నిమిషాల్లో వాక్యం నేను ముగిస్తాను. చూడండి, దావీదు ఇక్కడ మీరు గమనించండి, ఒక ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. 7వ అధ్యాయం, ఈ 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనములో చెప్తున్న మాట ఏమంటున్నాడు అని అంటే, చూడండి అక్కడ రాయబడిన మాట, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదించాలని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి. నా వైపు చూడాలి అందరూ కూడా, నా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన కుటుంబాలు ఎలాగున్నాయి, మన పిల్లలు ఎలాగున్నారో ఒక ఇంత పరీక్షించుకుని మనం కూడా ఈ రాత్రి ఈ ప్రార్థన చేస్తే, అయ్యా నేను నా భార్య అంటే పురుషులుంటే, లేకపోతే స్త్రీలైతే నేను నా భర్త, నీవు నాకు ఇచ్చిన పిల్లల్ని నీ సన్నిధిలో పెంచినట్లుగా, నీ సన్నిధిలో నా కుటుంబము ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయమని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుడి సన్నిధిలో చేయబడ్డ ప్రార్థన ఎప్పుడూ కూడా వ్యర్థము కాదు. మీరు గమనించండి, దావీదు ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు అని అంటే రాజుగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఏంటండి, ఒక దేశానికి రాజుగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. మీరు గమనించు, నీవు నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఈరోజు ఎన్ని రోజులు చాలామంది బయట దేశాల వారే
ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ప్రతి 4 పెళ్ళిళ్ళలో ఒక్క వివాహం, ఒక్క పెళ్ళి విడాకులకి, డైవోర్స్కి వెళ్తున్నట్టుగా ప్రస్తుత సర్వే చెప్తుంది. మీరు గమనించండి, ఇప్పుడు కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ప్రతి చిన్నదానికి అలగడం, ప్రతి చిన్నదానికి పోట్లాడడం, ప్రతి చిన్నదానికి మాట్లాడుకోవడం మానేస్తూ ఉంటారు. ఎవరు చెప్పాలి? ఎవరు? భార్యాభర్తలు. అమ్మ మీరు కాదు, కొంతమంది. మళ్ళీ మమ్మల్ని అన్నారు పాస్టర్ గారు అని మీరు అలా మోకాలు పెట్టారు. ఒక భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నారంట. నా వైపు చూడండి. ఒక భార్యాభర్తలు ఏం చేశారంట, బాగా గొడవ పెట్టుకున్నారంట. గొడవ పెట్టుకుని మీరు గమనించండి, గొడవ పెట్టుకుని నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక మాట చదివించి ముందుకు వెళ్తాను. దేవుడు ఆశీర్వదించిన కుటుంబం ఎలాగుంటుందంటే నెమ్మదిగా ఉంటుంది. దావీదు ఎప్పుడు ప్రార్థన చేశాడు చూడండి, ఆ మాట చదివించి నేను ముందుకు వెళ్తాను. చూడండి, మొదటి మాట, దేవుడిని నమ్ముకున్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనకి నెమ్మది వస్తుంది. చూడండి 7వ అధ్యాయం మొదటి వచనం, 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నలుదిక్కులు చూడండి అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలవనంపించి ఇలా చెప్తున్నాడు అనమాట. నా వైపు చూడండి, నలుదిక్కుల నెమ్మది కలగజేశాడు. నా వైపు చూడాలి అందరూ కూడా. ఒక్క 20 నిమిషాలు. దేవుడు నమ్ముకున్నాక దావీదు జీవితంలో ఎలాగుంది అంటే నలుదిక్కుల నెమ్మది ఉందంట. ఈరోజు మనుషులకి చాలామందికి ఏం లేదంటే నెమ్మది లేదు. ఏం లేదు? నెమ్మది లేదు. మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి జాబ్ చేస్తుండొచ్చు, మంచి ఇల్లు ఉండొచ్చు, మంచి వస్తువు ఉండొచ్చు, చక్కటి పిల్లలు ఉండొచ్చు. ఏదో ఒక సమస్య చాలామందిని ఏం చేస్తూ ఉంటుంది అంటే వెంటాడుతూ ఉంటుంది. అది పిల్లల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, శత్రువుల ద్వారా కావచ్చు, లేకపోతే పరిస్థితులను బట్టి కావచ్చు. ఏమవుతుంది అని అంటే నెమ్మది లేక, సమాధానం లేక చాలామంది దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్న వారు కొంతమంది ఉంటే, అయ్యో నా జీవితం ఏంటి ఇలాగైపోయిందని ఏడ్చేవారు కూడా కొంతమంది ఉన్నారు. హృదయంలో ఉన్న బాధ ఎవరికి ఏం చేయరంటే చాలామంది చెప్పుకోరు. నేను నిజం చెప్తున్న ఈ మాట, దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి అంగీకరించి దేవుడితో నడుస్తున్నప్పుడు దేవాది దేవుడు మన కుటుంబాల్లో ఏమిస్తాడు అని అంటే ఆశీర్వాదం అనే నెమ్మదిని ఇస్తాడు. ఏంటి చెప్పండి? ఆశీర్వాదం అనే నెమ్మది ఇస్తాడు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఏమీ లేదు అని అంటే నెమ్మది లేదు. మీకు ఒక మాట చెప్పి త్వరగా ముందుకు వెళ్తాను. దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి దేవుడు బిడ్డలారా. ఒక్క మాట మీతో చెప్తాను. ఒక కుటుంబంలో ఇందాక చెప్పాను కదా, భార్యాభర్తలు ఇద్దరు, నాన్న వెళ్ళు, మమ్మీ పిలుస్తుంది కదా, వెళ్ళి త్వరగా వెళ్ళాలి. దేవుడు బిడ్డలారా మీరు గమనించండి, ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకుని భర్త భార్యతో, భార్య భర్తతో మాట్లాడుకోవడం మానేశారంట. మీలో కూడా చాలామంది గొడవ వస్తే ఏం చేయరంటే కొంతమంది ఏం చేయరు, మాట్లాడుకోరు. ఈయనకి టీ కావాలనుకోండి, భర్తకి టీ కావాలనుకోండి, పిల్లలకి చెప్తాడు. ఏం చెప్తాడు? పిల్లలకి చెప్తాడు, మీ అమ్మని టీ పెట్టమని చెప్పు అని చెప్తారనమాట. ఆవిడకు టీ తెచ్చి ఆవిడ ఇవ్వదు, పిల్లల చేతికి ఇచ్చి ఆవిడ పంపిస్తుంది. మీ నాన్న అన్నం తినమని చెప్పు, భోజనం చేయమని చెప్పు, టేబుల్ మీద అన్నీ పెట్టేశానని. కానీ వాళ్ళకిద్దరికి పిల్లలు కూడా లేరంట. గొడవ అయిన వాళ్ళకి ఎవరు లేరు, పిల్లలు కూడా లేరంట. పిల్లలు కూడా లేకపోతే ఏం చేస్తారు, ఇంకా చీటీల మీద రాయడం మొదలుపెట్టారంట. పప్పు అయిపోయింది, ఈరోజు పప్పు వంట సామాన్లు అయిపోయినాయి, పలానా సామాన్లు తీసుకురా అని చెప్పి చీటీ రాసి టేబుల్ మీద పెట్టిందంట. ఈయన ఆ చీటీ చూసుకుని సామాన్లు తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టేసాడంట. అమ్మ ఇలా కాఫీ కావాలన్నా భోజనం కావాలన్నా ఈ చీట్లతోటే ఏమవుతుంది, జరుగుతూ ఉందంట. కొన్ని రోజులకి ఏమంటే ఈయన అర్జెంటు పని మీద పొద్దున్న 5 గంటలకి వేరే ఊరు వెళ్ళాలి, ట్రైన్ పట్టుకుని వేరే ఊరు వెళ్ళాలన్నమాట. అప్పుడు ఈయన మాట్లాడట్లే కదా, చీటీ రాసి మా భార్యకి పెట్టాడు. ఏమని అంటే పొద్దున్న 5 గంటలకి నన్ను నిద్రలేపు అని చెప్పి చీటీ రాసి టేబుల్ మీద పెట్టాడంట. పొద్దున్న అయిపోయింది, ఏమంటే 5 కాస్త 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయిందంట. ఈయనకి 9 గంటలకు మెలకు వచ్చిందంట. ఎన్ని గంటలకి?
9 గంటలకు మెలకు వచ్చిందంట. చాలా కోపం వచ్చేసిందంట. ఇంటికి లేచిన వెంటనే భార్య మీద అప్పుడు నోరు తెరుచుకుందంట. అప్పుడు దాకా అమ్మా మాట్లాడుకో, నీకు చెప్పానా లేదా నేను ఎన్ని గంటలకు లేపమని, ఉదయం 5 గంటలకు లేపాలి, అర్జెంటు పని, ఊరు వెళ్ళాలి కదా అని చెప్పి భార్య మీద అరిచేస్తున్నాడంట. ముందే చెప్పాను కదా నీకు అని అంటున్నాడంట. ఈవిడన్నదంట, నేను కూడా లేపాను కదా అని అంటుందంట. ఎప్పుడు లేపావు అని అంటే ఈయన పెట్టిన చీటీ పక్కన ఇంకో చీటీ పెట్టిందంట. ఆవిడ కూడా 5 అయింది లెగు, 6 అయింది లెగు, 7 అయింది లెగు, 8 అయింది, ఏమండి లెగండి మీరు ఎక్కడికో వెళ్తానన్నారు కదా అని పెట్టిందంట. ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఇలాగే ఉంటున్నాయి. యథార్థంగా చెప్తున్నానండి, చిన్న చిన్న విషయాలకి తగాదాలతో నెమ్మది లేకుండా జీవిస్తున్న వారు ఎంతమంది ఉంటున్నారో. ఇక్కడ రాయబడిన మాట మీరు గమనించండి. దావీదు ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు అని అంటే నలుదిక్కుల నెమ్మది కలగజేశాడు. దావీదుకి శత్రువులు ఉన్నారు. సౌలు అనే శత్రువు ఉన్నాడు. నా వైపు చూడండి, సౌలు అనే శత్రువు ఉన్నాడు. సౌలు ఎంతో కాలము దావీదుని ఏం చేశాడో తెలుసా, తరుముతూ వచ్చాడు, చంపాలని చూశాడు. ఆయన సైనికుడుగా ఉన్నప్పటి నుంచి చంపాలని ప్రయత్నం చేశాడు. దేవుడు వాటన్నిటి నుండి ఏం చేశాడో తెలుసా, తప్పించాడు. ఏం చేశాడండి, తప్పించాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దేవాది దేవుడు ఎప్పుడు ఈ మాట అంటున్నాడు అని అంటే, ఏమండి దావీదు ఖచ్చితంగా ఒక మాట మనం గమనిస్తే మంచి స్థితిలో ఉన్నప్పుడు ఈ మాట చెప్తున్నాడు. ఏంటంటే నలుదిశలా నెమ్మది కలగజేశాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదుకు తెలుసు దేవుడు ఆశీర్వాదం అంటే ఏంటంటే, ఈరోజు మనుషుల ఆశీర్వాదం అంటే డబ్బును చూస్తాం, కానీ కుటుంబంలో నెమ్మది అనేది చాలా అవసరం. మీరు డాక్టర్ గారిని అడగండి, ఏ డాక్టర్ గారిని అడగండి, సగం జబ్బులకి కారణం ఏంటో తెలుసా, చెప్పాలి. మనలో చాలామందికి రకరకాల బీపీ అంటారు, షుగర్ అంటారు. ఏమీ తినకపోయినా బీపీ పెరిగిపోతుందండి, లేకపోతే షుగర్ పెరిగిపోతుందండి అంటారు. ఎందుకో తెలుసా, కారణం ఏంటి చెప్పండి. తిండి తినకపోయినా ఎందుకు బీపీ ఎక్కువ ఉంటుంది, ఉప్పు తక్కువ తిన్నా, లేకపోతే షుగర్ మనం తిండి మొత్తం తగ్గించేసినా ఎందుకు మనకి షుగర్ పెరిగిపోతుంది అని అంటే, మీకు ఒక మాట, ఏ డాక్టర్ గారైనా అడగండి, ఫస్ట్ ఏమంటారో తెలుసా, మీరు ఏం టెన్షన్ పెట్టుకున్నారు, ఏమడుగుతారు, మీరు దేని గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నారు అని అడుగుతారు. అంటే లోపల మనసులో మనం ఏదో సమస్యతో ఏమవుతున్నామంటే జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం. నేను ఒక మాట మీతో చెప్తాను, దేవుడు హృదయ భారాన్ని తీర్చే దేవుడు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. మన దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు ధనము కాదు, ఇల్లులు కాదు, బంగ్లా కాదు, కారు కాదు, నా కుటుంబం ఆశీర్వదించబడాలి. ఏ విధంగా, నలుదిక్కుల నాకు నెమ్మది చెప్పాలి, నలుదిక్కుల నాకు నెమ్మది కలగచేయి అని ప్రార్థన చేశాడు. మొదటి మాట ఏమంటున్నాడో తెలుసా, ఆశీర్వాదం అంటే నెమ్మది అని చెప్పాడు. ఏం చెప్పాడు, ఆశీర్వాదం అంటే నెమ్మది అని చెప్పాడు. రెండో మాట కూడా నేను చెప్పి త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. చూడండి 15వ వచనం చదువుదాం. 15వ వచనం చదువుదాం. చూడండి 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము, చూడండి 7వ అధ్యాయము 15వ వచనం. 7వ అధ్యాయము, నిన్ను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి, చూడండి, నా కృప నేనేం చేయను, దూరము చేయను. దేవుడు అంటున్నాడు, మొదటిది నెమ్మది కలగజేస్తే, రెండోది దేవుడు తన కృపను మనకెప్పుడు కూడా ఏం చేయడు అంటే దూరము చేయడు. కృప అంటే ఏంటో మీకు ఒక మాట చెప్తాను. నా వైపు చూడండి, కృప అంటే ఏంటో ఒక మాట చెప్పి త్వరగా ముందుకు వెళ్తాను. అర్హత లేని దానికి అర్హత చూపించడమే కృప. మీరు గమనించండి. అంటే మనము నిజానికి దానికి పాత్రులము కాదు, మనం పాత్రులము కాదు. ఒక డాక్టర్ గారు అంట ఒక వీధి వెంట వెళ్తూ ఉన్నాడంట. ఒక ఊరిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చాలా దాహం వేసింది. దాహం వేస్తే తలుపు కొట్టి ఏమండి నేను చాలా దూరం నుంచి వచ్చాను, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని చెప్పి అడిగాడంట. మంచినీళ్ళు ఇస్తారని అడిగితే ఈయన ఆకలితోటి దప్పికతోటి ఉన్నాడని ఆ చిన్న అమ్మాయి, ఇంట్లో ఉన్న 13 సంవత్సరాల అమ్మాయి గుర్తించి ఒక కప్పుతో, ఒక గ్లాసుతో పాలు తీసుకొచ్చిందంట. ఏం తీసుకొచ్చింది, మంచినీళ్ళు అడిగితే ఒక గ్లాసుతో ఏమండి మంచిగా పాలు తీసుకొచ్చి ఇచ్చిందంట. సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయన తాగేసాడు, వెళ్ళిపోయాడు, థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయాడు.
ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఈ చిన్న అమ్మాయికి జబ్బు చేసిందంట. ఈ చిన్న అమ్మాయికి జబ్బు చేసిందంట. హాస్పిటల్లో పెట్టారంట. హాస్పిటల్లో పెట్టినప్పుడు ఆపరేషన్ చేయించాలంటే ఆ పేద తండ్రి, ఆ పిల్లని తీసుకొచ్చిన తండ్రి 26 సంవత్సరాలు, అప్పుడు 13 సంవత్సరాలు ప్లస్ 13, 26 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత అంటే మంచి యవ్వనప్రాయంలోకి వచ్చింది. వివాహం చేద్దామంటే జబ్బు వలన వివాహం చేయలేదు. తండ్రి ఆపరేషన్కి డబ్బులు లేవండి డాక్టర్ గారు అని అంటూ ఉంటే, ఈయన పలానా రోజు ఆపరేషన్ చేస్తానని చెప్పి ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసేసారంట. చేశాక బిల్లు ఎంత వేస్తారో అని చెప్పి ఈ అమ్మాయి ఇద్దరు కూడా ఏమవుతున్నారంటే భయపడుతున్నారు. నిజానికి డబ్బులు అంత కట్టడానికి లేవు. అయితే బిల్ పేపర్ టైప్ చేశారు. డాక్టర్ గారు ఆ బిల్ పేపర్ని నా దగ్గరికి పంపించమని క్యాషియర్కి చెప్పాడు. క్యాషియర్కి చెప్పిన తర్వాత ఆ బిల్ పేపర్ మీద ఈయన సంతకం పెట్టి మొత్తం ఈ డాక్టర్ గారే డబ్బులు చెల్లించేసాడంట. చెల్లించేసిన తర్వాత దాని వెల కింద ఇలా రాశాడంట, 1 గ్లాసు పాలు అని రాశాడంట. 1 గ్లాసు పాలు అని రాశాడంట. మీరు గమనించండి. అంటే ఈ అమ్మాయి ఇచ్చిన ఎప్పుడో 1 గ్లాసు పాలు ఏమండి దానికి విలువ ఎంత ఇచ్చాడు అని అంటే చాలా ఎక్కువ ఇచ్చాడు. ఈరోజు నేను ఒక మాట మీతో చెప్తాను. మనం అబ్బా తండ్రి అని పిలవగలిగితే ఆయన మన మీద శాశ్వతమైన కృప చూపించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. విడువక కృప చూపించే దేవుడు. ఆయన కృప ఉంటే మనకు అంతే చాలు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనలో చాలామందికి అది లేదు ఇది లేదని బాధపడుతూ ఉంటాం. మీ అందరికీ ఒక మాట చెప్తాను, దేవుడు కృప ఉంటే మనకి ఏదైనా సాధ్యమే. బైబిల్లో పౌలు అనే భక్తుడికి ఒక బాధ, ఒక సమస్య ఉందంట. ప్రభువా, నీ చిత్తమైతే ఈ ముళ్ళు నా దగ్గర నుంచి తీసేయని ప్రార్థన చేస్తే దేవుడు పౌలుతో చెప్పిన మాట, నా కృప నీకు చాలును అని అన్నాడంట. నా కృప నీకు చాలును అంటే దేవుడు కృప ఉంటే ఆ బలహీనతను కూడా మనం ఏం చేయగలము, జయించగలం. నిజంగా చెప్తున్నా, దేవుడు దావీదుకి కృప చూపిస్తున్నాడు. ఈరోజు నేను ఖచ్చితంగా ఈ మాట చెప్పగలను. దేవుడు ఆశీర్వాదం అంటే మొదటిది నెమ్మదైతే, రెండవది మీరు గమనించండి, కృపను పొందుకోవాలి. మనం ఏం పొందుకోవాలి? కృపను పొందుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీకు ఒక మాట చూపిస్తాను. అప్పటికి ఈయన రాజు కదా, చెప్పాలి ఎవరు? రాజు కదా. దేవుడు ఎంత కృప చూపించాడో చూడండి. 7వ అధ్యాయము 8వ వచనం, 7వ అధ్యాయం 8వ వచనం చదువుదాం చూడండి. కాబట్టి నీవు నా సేవకుడైన దావీదుతో ఇలాగున చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెలలో కాపురమున్న నిన్ను గొర్రెల దొడ్లలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నిన్ను నియమించి తిని. ఎంతగా హెచ్చించాడండి దేవుడు. మీరు గమనించండి. ఎప్పుడు ఈయన ఎక్కడ ఉండేవాడంట? గొర్రెల దొడ్లో ఉండేవాడు. అంటే పాడి గొర్రెల్ని మేపుకునేవాడు. ఏంటి? గొర్రెల్ని మేపుకునే దావీదును దేవుడు ఏం చేశాడు అంటే అధిపతిగా నియమించాడు. ఎవరికి కృప చూపించడం మానేసి అని అంటే సౌలుకి కృప చూపించడం మానేసి దావీదుకి దేవుడు ఏం చేశాడు? దావీదుకి ఏం చేశాడంటే దేవుడు కృప చూపించాడు. మీరు గమనించండి. మీకు ఒక మాట చెప్తాను, కృపకి మనం నిజానికి ఎవరు అర్హులం కాదు. ఈరోజు మీరు గమనించండి, గిఫ్ట్ ఎవరన్నా మనకి ఇచ్చారనుకోండి, ఏమండి అర్హతను బట్టి మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే బహుమతులు ఇస్తారు కదా. అర్హతను బట్టి మనం ఏం చేస్తాం? బహుమతులు ఇస్తాం. ఇప్పుడు చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నాడు అనుకోండి, చాలామంది ఏం గిఫ్ట్స్ తెస్తారు? బట్టలు కదా. మీ పిల్లలకు కూడా మీరు చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డే అయితే ఏదో చిన్నది కొంటారు. కానీ ఒక వయసు వచ్చాక 20 సంవత్సరాలు వచ్చిన కొడుక్కి బట్టలే కొంటే ఊరుకుంటాడా? ఆడికి ఏం కావాలంటాడు? ఫోన్ 12-13 సంవత్సరాలకి ఇంటర్మీడియట్ వస్తేనే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం మనం. 20 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, పిల్లలకి ఏం కావాలో తెలుసా? బైక్ కావాలంటాడు. ఏం కావాలి? బైక్ కావాలంటాడు. నిజమే. మీరు అంటే వయస్సును బట్టి ఈరోజు దేవుడు మనకి ఈ కృపను బహుమతిగా ఇచ్చాడు. మనమేదో గొప్పవారమని కాదు, గుర్తుపెట్టుకో, మనమేదో గొప్పవారమని కాదు. మీకు ఒక మాట చెప్పాలంటే దావీదు అంటాడు చూడండి, ఒక మాట చదివిచ్చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, అక్కడ రాయబడిన మాట చూడండి, 20వ వచనంలో ఉంటుంది ఆ మాట. 20వ వచనం, యెహోవా నా ప్రభువా, నీ దాసుడినైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. అసలు ఏ స్థితిలో ఉన్నాడో
దేవుడికి తెలుసు. మీరు గమనించండి, ఏమంటున్నాడంటే నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నీవు నన్ను ఎరిగి ఉన్నావు. పైకి వెళ్తే ఇంకా ఒక మాట అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. అంటే ఇంత ఆశీర్వాదం నాకు ఇచ్చేవంటే నాలో ఏదో గొప్పతనం ఉందని కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు సన్నిధిలో మీ అందరికీ ఒక మాట చెప్తాను. దేవుడు మన పైన కృప చూపుతున్నాడు అంటే మనం ఏదో గొప్ప పనులు చేసామని కాదు. మనము తండ్రి అబ్బా అని పిలిస్తే చాలు మన బ్రతుకుని దేవుడు మారుస్తాడు. నేను మా నాన్న అనేవాడు అనమాట, యేసు ప్రభు మన దేవుడు కాదు అని చెప్పేవాడు. నిజంగా చెప్తున్నా ఈ మాట, యేసు ప్రభు మన దేవుడు కాదు, ఎవరో అమెరికా వాళ్ళ దేవుడు, ఎవరో అమెరికా వాళ్ళ దేవుడు అని చెప్పేవాడు అనమాట. నిజానికి మన భారతదేశానికి క్రైస్తవ్యం మొదటి శతాబ్దంలోనే వచ్చింది. ఏమండి, మొదటి శతాబ్దంలోనే వచ్చింది. చాలామంది అనుకుంటారు బ్రిటిష్ వారు తీసుకొచ్చి అంటించారండి అని అనుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు రాకముందే మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభు శిష్యుడైన తోమా ద్వారా, ఎవరి ద్వారా? తోమా ద్వారా. మీరు గమనించండి, ఆయన సువార్తను భారతదేశానికి తీసుకొచ్చాడు. ఆయన సువార్త తీసుకొచ్చి ఇక్కడే మన దేశంలోనే చెన్నైలో ఆయన హతసాక్షి అయ్యాడు, ఆయన చంపబడ్డాడు. మీరు గమనించండి, అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది కాదు, ఎవరో డబ్బులు ఇస్తే మారే మతమో కాదండి. నేను నిజంగా చెప్తాను, మా నాన్న అనేవాడు మేము ఆ దేవుడిని మాత్రం నమ్మము, తక్కువ వాళ్ళ దేవుడు అన్నట్టు మాట్లాడేవాడు. కానీ నేను ఒక మాట చెప్తా, మా సమస్యను ఎవ్వరూ తీర్చలా, మా సమస్యను ఎవరూ తీర్చలా. భూత వైద్యులు తీర్చలేకపోయారు, ఎవరూ తీర్చలేకపోయారు. నేను నిజంగా చెప్తున్నా, దేవుడు మహాకృపను బట్టి ఈ దేవుడి దగ్గరికి వస్తే, మేము చర్చి గేటు దగ్గరికి వస్తే మా పిన్నికి పట్టుకున్న దెయ్యము ఏమండి విడిచిపోయింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు బిడ్డలారా, మనము ఆయన దగ్గరికి రావాలనే మనసు ఉంటే చాలు. అందుకే బైబిల్లో పొట్టి జక్కయ్య అనే ఒక ఆయన ఉంటాడు. యేసు ఎవరో చూడగోరేను, ఆయన ఎలా అంటాడో చూడాలనుకున్నాడు. చూడాలనుకుంటే దేవుడు ఆయన బ్రతుకునే మార్చిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, మనం ఏదో చేయవసరం లేదు. చాలామంది అనుకుంటారు దేవుడిని నమ్ముకోవడం అంటే బొట్టు తీసేయడం అండి, దేవుడిని నమ్ముకోవడం అంటే అదండి ఇదండి కాదు. నేను ఒక మాట చెప్తాను, దేవుడిని నమ్ముకోవడం అంటే పరిశుద్ధముగా మన హృదయం ఉండటమే, పరిశుద్ధముగా మనం జీవించటమే. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఆయన మనకిచ్చిన పరిశుద్ధతను, రక్షణను మనము కాపాడుకోవడమే. దేవుడు బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు కృప కలిగిన వాడు, ఆయన కృప చూపుతున్నాడు. అందుకే అంటున్నాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. మీరు గమనించండి దేవుడు బిడ్డలారా, మొదటి మాట దేవుడు ఆశీర్వాదం అంటే నెమ్మదినిచ్చాడు. రెండవ మాట మీరు గమనించండి, అక్కడ రాయబడిన మాట ఏమంటున్నాడంటే, నీవు కృప చూపించే దేవుడవు. ఏం చూపించే దేవుడు? కృప చూపించే దేవుడు. ఇంకొక మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. మొదటి మాట నెమ్మది, రెండో మాట కృప, మూడో మాట కూడా చెప్తాను. సైలెంట్ నాన్న, మూడో మాట కూడా చెప్పి ముగిస్తాను. ఆశీర్వాదం అనేది ఎప్పుడూ ఉండాలి. నా వైపు చూడాలి, వాక్యం వినడం. ఆశీర్వాదం అనేది ఎప్పుడూ ఉండాలి. అందుకే ఇక్కడ ఒక మాట రాశారు చూడండి, 29వ వచనం మరొకసారి చదువుదామా? దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి నుండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నందు నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదం నిత్యము ఉంటుంది అంటున్నాడు. మీరు గమనించు, అంటే శాశ్వతమైన బహుమానం. మూడో మాట ఏంటి చెప్పండి? శాశ్వతమైన బహుమానం ఇస్తానంటున్నాడు. ఒక్క 5 నిమిషాలు నేను ముగిస్తాను. దేవుడు బిడ్డలారా, మన జీవితంలో దేవుడిచ్చే బహుమానము భూ సంబంధమైనది కాకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైంది. ఆ మధ్యకాలంలో మీరు కావాలితే నెట్లో కొట్టి చూడండి, గూగుల్ చేసి చూడండి, లేకపోతే యూట్యూబ్లో చూడండి. సుశీల్ కుమార్ అనే ఒక ఆయన కౌన్ బనేగా కరోడ్పతి అనే టైటిల్ని విన్ అయ్యాడు. సుశీల్ కుమార్, ఆయన పేరు కూడా చెప్తున్నాను నేను, మీరు కావాలితే నెట్లో సెర్చ్ చేయండి. సుశీల్ కుమార్ 2011లో ఎప్పుడు 2011లో, అప్పుడు 2011లో అంటే 2011లో ఆయనకి 5 కోట్లు ప్రైజ్ మనీ వచ్చింది. ఎంత చెప్పాలి? ఎంత?
5 కోట్లు ప్రైజ్ మనీ. మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ₹1 కోటి ఉంటే నా బాధలన్నీ, ఎప్పుడైనా అనుకున్నారా? 10 లక్షలు ఉంటే నా అప్పులన్నీ తీరిపోతాయి, 10 లక్షలు ఉంటే, ఒక 5 లక్షలు ఉంటే నాకు నచ్చిన నెక్లెసు అమ్మా అనిపించింది ఎప్పుడన్నా? ఏమంటే చెప్పాలి, అనిపించింది. మా ఆయన సంపాదిస్తున్న సంపాదనలో పాకెట్ మనీ కింద నాకు నెలకి ఒక 2,000 ఇస్తే ఎప్పుడన్నా అమ్మ మీరే అనుకున్నారా? కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. మనలో కూడా చాలామందికి అనిపించి ఉండొచ్చు, ఒక ₹1 ఉంటే నా జీవితం మారిపోతుందని. 5 కోట్లు వచ్చినాయి అంట. ఈయన అది గెలవక ముందు గవర్నమెంట్ టీచర్, గెలిచాక 5 కోట్లు గెలిచిన తర్వాత ఏమండి ఇష్టానుసారంగా జీవించాడంట ఒక 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల్లో డబ్బంతా అయిపోయిందంట. డబ్బంతా అయిపోయిందంట. ఏమంటే మీకు ఒక మాట చెప్తాను, మనుషులు డబ్బిస్తే బాగుపడతారంటే బాగుపడరు. గుర్తుపెట్టుకోండి, మనుషులు డబ్బిస్తే బాగుపడతారంటే బాగుపడరు. ఖచ్చితంగా చెప్తున్నాను. చాలామంది పిల్లలకి విచ్చలవిడిగా డబ్బులు ఇస్తూ ఉంటారు. చాలామంది పిల్లలకి నిజం చెప్తున్నాను, మన హైదరాబాద్లో ఇప్పుడు పెద్ద సమస్య ఏంటో తెలుసా? డ్రగ్స్. ఏంటి చెప్పండి? డ్రగ్స్. మనది ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఉంటే తక్కువేమో, కానీ ప్రతి కాలేజీలో ఏమండి కాలేజీల దగ్గర డ్రగ్స్ విచ్చలవిడిగా పిల్లలు సేవిస్తున్నట్టుగా ఇప్పుడు చెప్తున్నారు. మా ఫ్రెండ్ ఒక ఆయన నంద్యాలలో ఉంటాడనమాట. 10th క్లాస్ అయిపోయింది వాళ్ళ అబ్బాయి, కాలేజీలో ఇక్కడ జాయిన్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, హైదరాబాద్లో డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కదండి, అందుకు మాకు భయం వేస్తుంది అని అన్నాడు. నేను అన్నాను, కొన్ని కాలేజీల్లో ఉండొచ్చు కానీ అన్నీ దగ్గర లేదు. హైదరాబాద్ అంతా డ్రగ్స్ తీసుకునే మనుషులు కాదు, కొన్ని స్థలాల్లో అయితే ఉన్నారు అని చెప్పాను. నిజంగా పిల్లలకు విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడం వలన ఎంతమంది పాడైపోతున్నారో తెలుసా? మీకు ఇంకొక మాట కూడా చెప్తాను. మన పిల్లల ధనం, మన పిల్లలు డబ్బుతో పాటు నిజంగా చెప్తాను, ఆ మధ్యకాలంలో బంజారా హిల్స్లో ఐస్ క్రీమ్లో మత్తు మందు కలిపి అమ్మేవారంట. నేను నిజం చెప్తున్నా. అంటే డబ్బు ఎక్కువగా ఉంటే ఏమంటే పిల్లలు సంతోషంగా ఉంటారనుకుని వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు డబ్బులు. ఒక మనిషిని డబ్బు మార్చలేదు, నా అభిప్రాయం ఇది. పరిస్థితి మార్చచ్చేమో కానీ, పరిస్థితి మారుతుందేమో కానీ, ఒక డబ్బు వలన నెమ్మది ఉంటుంది అని అంటే మాత్రం నేను మాత్రం నమ్మను. ఎంత డబ్బు ఉన్నా కొంతమంది ఇంట్లో ఏముండదు, నెమ్మది ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను. చూడండి, ఈ సుశీల్ కుమార్ అనే ఆయన కరెక్ట్గా 7 సంవత్సరాలు అన్నీ పోగొట్టేసాడంట. మళ్ళీ ఇప్పుడు అదే 18,000కి ఉద్యోగానికి వెళ్తున్నాడంట. అంటే 7 సంవత్సరాల కింద వచ్చిన 5 కోట్లు వ్యర్థం చేసుకున్నాడు. ఎందుకు అని అంటే తాగుడు, పేకాట, జోదం అంట. మీరు గమనించండి. ఎవరన్నా ఇంటికి వస్తే డబ్బు పెరిగితే తినేవాళ్ళు కూడా పెరుగుతారు కదా. వచ్చిన వాళ్ళు అందరూ సమస్యలు చెప్పేవాడంట. చెప్తే వచ్చినోడికల్లా 50,000 ఇచ్చేవాడంట మహానుభావుడు. ఏం చేసేవాడు? వచ్చిన వాళ్ళకల్లా. కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, వస్తుంది సుశీల్ కుమార్ అని. అలా ఉంది. అంటే నేను అంటాను, ఒక ఆశీర్వాదము నిత్యము ఉంటేనే అది మనకి నెమ్మది. ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదం మీరు గమనించండి, నిత్యము ఉంటుంది. ఇంకో మాట చెప్పనా, మన హృదయంలో ఏముందో దేవుడు ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు. అందుకే మనం కూడా ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా ఇప్పుడున్న ఈ నెమ్మది ఎప్పుడు నాకు ఇలాగే ఇయ్యి నాయనా అని చెప్పి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే అక్కడ అంటాడు, ఒక మంచి మాట ఉంటుంది చూడండి. దావీదు ఒక మంచి మాట అంటాడు. చూసి ఆయన ఒక మాట, ఈ మాట చదివిచ్చేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం, ఇది ఒకటే మాట చదివించి ప్రార్థన చేస్తాను. చూడండి, అక్కడ రాయబడిన మాట 22వ వచనం, 7:22. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత కలిగిన వాడువు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మీరు గమనించండి, దావీదు చూస్తే ఏమనిపించిందంటే, ఈయన లాంటి దేవుడు ఎక్కడా లేడు. ఏమంటున్నాడు? నీలాంటి దేవుడు ఎక్కడా లేడు. ఇంకా కిందకి వెళ్దాం. చూడండి, ఆ మాట చదివేసి ప్రార్థన చేసుకుందాం. చూడండి, మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అనంటే దావీదు జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు అలాంటి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, దేవుని జీవితంలో ఉన్న ప్రతి మనిషికి నెమ్మది ఉండాలి.
నమ్ముకున్నాము అంటే సరిపోదమ్మా, మీ అందరితో కూడా చెప్తున్నా. నమ్ముకుంటే మనలో ఏముండదులో తెలుసా? నెమ్మది ఉండాలి, ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. నేను నిజంగా చెప్తున్నా, చాలామందిని నేను చూస్తాను, అసలు వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. కొంతమందికి చిన్నదే తిన్నావా అని అడగకపోతే బాధ వచ్చేస్తుంది. ఎవరికి అమ్మ చెప్పాలి? ఎవరికి? మీరు భర్త వచ్చాడు, లేట్ వచ్చాడు, ఆయన బయట తినేసాడు అనుకోండి, మీరు తినలేదు అనుకోండి, మిమ్మల్ని అడగలేదు, మీరేమంటారు? ఇప్పుడు దాకా కూర్చున్నాను నీకోసం, తిన్నావా అని అడిగావా? అడగాలి కూడా. బయట ఉన్న పురుషులకు మీకు కూడా చెప్తున్నా, నేను నేర్చుకుంటున్నా. మా ఆవిడని అందుకే ఎప్పుడైనా బయటికి వెళ్ళి వస్తే అడుగుతున్నా, తిన్నావమ్మా అని అడుగుతున్నా. అడిగేవాని కాదు, నేర్చుకుంటున్నాను అనమాట. నేర్చుకోవాలి. చిన్న మాటే, అది పెద్దదేమీ కాదు, చిన్న మాటే, కానీ వాళ్ళకి అది సంతోషాన్ని ఇస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, కొంతమంది అవేమి భర్త వచ్చేదాకా కూడా ఆగరు. కొంతమంది శుభ్రంగా, నేను అలాగే చెప్తా, శుభ్రంగా కడుపు నిండా తినేసి ఉండమనే చెప్తాను మా భార్యకి కూడా. కానీ ఈవిడ నేను వచ్చేదాకా ఎదురు చూస్తుంది. ఎవరికి ఆకలేస్తే ఎవరికి ఆకలేస్తే వాళ్ళు తినేయాలి, నా పాలసీ. నాకు ఆకలేస్తే నేను తినేస్తా, అంతే కదా? నిజం, అవునా కదా? ఇప్పుడు నాకు ఆకలేసిన అంటే ఉండద్దు అని నేను చెప్పట్లా, కానీ ఎదురు చూడడంలో ఎప్పుడైనా బాధ కలిగితేనండి చాలా నొప్పి వస్తుంది. కానీ మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు బిడ్డలారా, దేవుడి మీద మన చింత వేద్దాం. దేవుడు మనల్ని నెమ్మదిగా కృప మన మీద ఉంచి శాశ్వతమైన ఆశీర్వాదం ఉంచి నడిపించునుగాక. అట్టి కృప ప్రాముఖ్యంగా రాజుకు, సచివేనికి, రిచ్విక్కి, దేవుడు బ్లెస్సీకి దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. రాజు, సచివేని, బ్లెస్సీ.